శ్రీ సాయి సచ్చరిత్రము 3వ రోజు పారాయణం. సత్వర బ్రహ్మజ్ఞానము. బాబా బోధనల తీరే వేరుగాయుండును. కొంత ముఖాముఖీగా చెప్పుదురు, మరికొంత ఎవరిచేతనో తత్కాలోచితముగా చెప్పింతురు. ఇంకొంత పుణ్యగ్రంథ పారాయణము చేయించుట ద్వారా బోధింతురు. కొంత స్వప్న సాక్షాత్కారములలో బోధించెదురు. ఇంకను అనేకములను ప్రత్యక్షముగా అనుభవింపచేయుట ద్వారా బోధింతురు. ఇచ్చటనొక ఉదాహరణము చూచెదముగాక. ఒకానొక లోభియగు ధనికునకు ఉన్నపడముగా బ్రహ్మజ్ఞానము పొందవలనను ఆశ కలిగి సరాసరి సిరిడీ చేరినాడు. మసీదునకు పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారములు చేసి తనకు బ్రహ్మజ్ఞానమునను అనుగ్రహించినచో తిరుగుటపాలో వెళ్ళిపోవుదుననను. అందులకు బాబా ఆనందము ప్రకటించుచు, ఓ ధనికుడా, అనేకమంది నా వద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, గౌరవము, ఉద్యోగము, వ్యాధి నివారణము మొదలగు లౌకిక విషయములనే అడుగుదురుగాని నీవలే బ్రహ్మజ్ఞానము అడుగువారుగాని అందున నీయంత త్వరితముగా అనుగ్రహించుమని ఒత్తిడి చేయువారుగాని లేరు. ఇన్నాళ్లకు నీవు వచ్చితివి గనుక తప్పక నీకు బ్రహ్మమును చూపెదను అని పలికి అచటి ఒక బాలుణ్ణి పిలిచి నందు వద్దకేగి 5 రూపాయలు బదులు తెమ్మనిరి. బాలుడు వెళ్ళినవాడు వెళ్ళినట్లే వెనక్కు వచ్చి నందు ఇంటివద్ద లేడు అని చెప్పెను. బాబా మరలా ఆ బాలుణ్ణి బాలా ఇంటికి పంపిరి. వాడు మరలా వట్టి చేతులతోనే తిరిగివచ్చెను. ఇట్లు బాబా ఆ అబ్బాయిని 5 రూపాయలు అప్పునకై 5-6 స్థలములకు పంపుటా ఆ బాలుడు నిష్ఫలముగానే వెనకకు వచ్చుటా జరుగుచున్నది. ఇది అంతయు బ్రహ్మజిజ్ఞాసుడైన ధనికుడు గమనించుచూనే ఉన్నాడు. కాని జేబులో నుండి 5 రూపాయలను తీసి ఇచ్చుటకు అతనికి చేతులు రాలేదు. పైగా బాబాగారు, నేను టాంగాను రానూ పోనూ బేరమాడుకుని వచ్చినాను. ఆలస్యమైనచో బాడుగ ఎక్కువైపోవును. కావున అత్యవసరముగా నాకు బ్రహ్మజ్ఞానమును గ్రహింపుడు అని చిరాకు పెట్టసాగెను. అప్పుడు బ్రహ్మజ్ఞాన సాధనా విషయమై బాబా ఇచ్చిన ఈ అమృత సందేశమును శ్రద్ధాళువులమై మననము చేసెదముగాక. నేస్తమా, నీకు బ్రహ్మమును చూపుటకే ఈ తంతునంతయునూ నడుపుచున్నాను. ఇప్పటివరకును నేను ఏ 5 రూపాయల కోసమీ కుర్రబాన్ని ఊరంతయూ త్రిప్పితినో ఆ 5 రూపాయల బ్రహ్మము నీ జేబులోనే 50 రెట్లుగా నోట్ల రూపములో ఉన్నది అనిరి. వెంటనే ధనికుడు తన జేబులోని ధనమును తీసి లెక్కపెట్టగా 25 10 రూపాయల నోట్లున్నవి. దానితో అతడు కంగుతినినాడు, కరిగిపోయినాడు. బాబా పాదములపైబడి ఆశీర్వదింపకోరినాడు. అప్పుడు బాబా, ఓయీ, నీ నోట్ల భ్రమమును చుట్టిపెట్టుకొనుము. నీ దురాశను, లోభమును పూర్తిగా వదులుము. ఎవరి మనస్సు ధనము, భార్య, సంతానము అను ఈ ఈషణత్రయమునందే ఇరుక్కొనియుండునో, ఎవరు అహంకారపూరితులో నిత్యమును ఇంద్రియ విషయములను గూర్చియే చింతించెదరో వారికి గురుబోధలు నిష్ప్రయోజనము. అందరునూ జీవితంలో బ్రహ్మను తెలుసుకొనలేరు. దానికి కొంత యోగ్యత అవసరము. తాను బద్ధుడనని గ్రహించి విముక్తిని మాత్రమే ఆశించి తదితర సర్వసుఖములను త్యజించినవాడు మాత్రమే ఆధ్యాత్మిక జీవితమునకు అర్హుడు. ఇహపరములందలి విషయములకు, మర్యాదలకు విసిగిపోయినవాడే పరమార్థిక రంగ ప్రవేశమునకు యోగ్యుడు. ఇంద్రియములన్నీయూ బాహ్యానుభవాలకే పరిమితము. కాని బ్రహ్మము నెరుగగోరువాడు బాహ్యమును విసర్జించి లోనున్న ఆత్మను తదేకముగా చూడవలను. పాపమునకు పశ్చాత్తాపం చెందినను పునః ఆ పాపమార్గమును పడకుండా మనస్సును నిశ్చలమునరించలేనివాడు ఎంత జ్ఞాని అయిననూ ఆత్మసాక్షాత్కారమును పొందలేడు. సత్యము, తపస్సు, అంతర్ముఖత, బ్రహ్మచర్యము అను ఈ 4 సంయోగమును ఆచరింపనివాడు ఆత్మసాక్షాత్కారము పొందలేడు. లోకములో 2 రకముల వస్తువులు ఉన్నవి. ఒకటి మంచిది, రెండవది సంతోషకరమైనది. మొదటిది పరమునకు, రెండవది ఇహమునకు ప్రతినిధులు. బుద్ధిమంతులు మొదటిదానిని, తక్కినవారు రెండవదానిని ఎంచుకుందురు. ఈ దేహమే రథము, ఆత్మ దాని యజమాని, బుద్ధి దాని సారథి, ఇంద్రియములు గుర్రములు, ఇంద్రియ విషయములే దారులు. గ్రహించు శక్తి లేనివారు, చంచల మనస్కులు, ఇంద్రియములను స్వాధీనపరుచుకోలేనివారు గమ్యమును చేరలేరు. ఎవరు జితేంద్రియులో, నిశ్చల మనస్కులో, గ్రహించు శక్తిగలవారో వారు మాత్రమే జీవగమ్యమగు విష్ణుపదమును పొందగలరు. తమ విధులను తాము ఫలాపేక్షరహితముగా తృప్తిగా నిర్వహించిన వారికి మాత్రమే మనస్సు నిర్మలమవుతుంది. మనస్సు నిర్మలమైనప్పుడే జ్ఞానము, అంటే ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలుసుకొనగలుగుట, వైరాగ్యము, అంటే అసలందు అభిమానరాహిత్యము, అవే ఆత్మసాక్షాత్కారము వైపు మనలను నడిపించును. ఓయీ ధనికుడా, అహంకారము అణగారిపోవనదే, లోభము తొలగిపోవనదే, మనస్సు వాంఛలను విసర్జించినదే ఆత్మసాక్షాత్కారమునకు అణుమాత్రమైనను అవకాశం లేదు. ఆత్మదర్శనమును కోరితివిగాని అభిమానమును అవతలకు నెట్టివేయుము. బ్రహ్మజ్ఞానము స్వశక్తిచే లభించినది కాదు. దానికి గురువు యొక్క ఆవశ్యకతయున్నది. ఆపై భగవత్కటాక్షము కావాలి. వేదశాస్త్ర పఠనముగాని, యజ్ఞయాగాది కర్మకాండగాని, మేధాశక్తిగాని, పురాణ జ్ఞానముగాని ఇవన్నీయు మనోనైర్మల్యమునకే తప్ప ఆత్మసాక్షాత్కారమిప్పించజాలవు, ఆత్మానుభూతిని కలిగించజాలవు. నాయనా, ప్రాణము, ఇంద్రియలాలసత, మనస్సు, బుద్ధి, అహంకారము అను ఈ 5 నిర్మూలించినదే బ్రహ్మమును చూడటం అసాధ్యము. అబాయి, దేనిని జీర్ణించుకోగలమో, దేనిని వంటబట్టించుకోగలమో దానినే తీసుకోవాలి. దానిద్వారానే తృప్తిని, తద్వారా ఇతర సద్గుణములను క్రమంగా సాధించుకోవాలి. నా ఖజానా నిండుగా ఉన్నది. ఎవరికి ఏది కావలనినా దానిని వారికియ్యగలను. కాని ఇవ్వుటకు ముందు వారందులకు పాత్రులో అపాత్రులో నేను పరీక్షించవలను. నేను చెప్పినది గ్రహించుకుని పాటిస్తే నీవు తప్పక మేలు పొందుతవు. ఈ మసీదులో కూర్చుని నేను ఎన్నడూనూ అసత్యము పలుకను.
సాయిభక్తుడగు దాసుగను మహారాజు ఈశావాస్య ఉనిషత్ను మహారాష్ట్ర భాషలోనికి అనువదించెను. కాని అందలి సారాంశము అతనికే సందేహముగా నుండుటచే వ్రాసిన దానితో తృప్తి చెందలేక ఉపనిషత్తును వివరింపవలసినదిగా బాబాను ప్రార్థించెను. బాబా అతనిని ఆశీర్వదించి విల్లేపార్లేయందలి కాకాసాహేబు దీక్షితుని పనిపిల్ల నీ సందేహమును తీర్చునని చెప్పినారు. పండితునకే అర్థముగాని ఈశావాస్యోపనిషత్తులోని సందేహమును పనిపిల్ల ఎట్లు తీర్చునాయని ఎల్లరునూ ఆశ్చర్యపోయినారు. తిరుగు ప్రయాణములో దాసుగను విల్లేపార్లేలోని కాకాసాహేబు దీక్షితునింట బస చేసినాడు. మరునాడు ఉదయము దాసుగను నిద్రలేచుసరికి కాకాగారి పనిపిల్లలలో ఒకతే అతి చిన్న పిల్ల ఒకానొక ఎర్రని చీర గురించి అందమైన పాటను అతి శ్రావ్యముగా పాడుచున్నది. ఆమెను గమనించి దాసుగను మిక్కిలి జాలిపడెను. మహాదాతయైన రావు బహదూర్ ఎంవి ప్రధాన్తో చెప్పి ఆమెకొక ఎర్రని చీరనిప్పించినాడు. ఆ చీరను చూచుకొని ఆ పిల్ల ఆనంద వివసురాలైనది. తదుపరి దినమందు ఆ పిల్ల ఆ క్రొత్త చీరను ధరించి వచ్చినది. తోటి పిల్లలతో గిర్రుగిర్రున తిరుగుచూ ఆడినదీ పాడినది. కాని ఆ మరుసటి రోజునందు ఆ చీరను ఇంటివద్దనే దాచుకుని యథాప్రకారము చింకిబట్టలు కట్టుకునియే పనిలోనికి వచ్చినది. అయినను ఆమెకు విచారముగాని నిరాశగాని లేదు. పాటయందెంత ఆనందమో పనియందున అదియే ఆనందము. లేని చీరను ఊహించుకుని ఎంత సంతోషమో ఉన్నప్పుడు ఆ చీరను దాచుకుని కూడా అదియే సంతోషము. చింకిగుడ్డలలో ఎంత సంబరమో చీనాంబరమునందున అంతియే సంబరము. దాసుగను ఈ విషయమై తీవ్రముగా ఆలోచించినాడు. అతనికి సమాధానము దొరికినది. సత్యమునకామె పేదది. లభించిన చీర మధ్యలో వచ్చినది. కాని జీవితమంతయూ ఆ ఒక్క చీరతోనే సాగదు. కాని జీవితమందు ఆ చీర అసత్యము. ఆమె ఆ అసత్యం పట్ల బద్ధురాలు కాలేదు. అందువలనే చీర లభించుటకు ముందరనూ లభించినప్పుడునూ పిదపనూ కూడా ఆనందముగా ఉండగలిగినది. అసత్యము పట్ల అవగాహనతో ఆ పిల్ల ఎట్లే సత్యమందు అవగాహన కలిగిన ఏమగును? సత్యమేది? దైవము. ఇచ్చడువాడును ఇవ్వబడునదియును పుచ్చుకొనువాడును సర్వమును దైవమే. పేదరికమును కలిమియు తాత్కాలిక లబ్ధియు సర్వమును బ్రహ్మమే. కావున ఉన్నదానితో చెందు సంతుష్టియే ఆనందము. ఆనందో బ్రహ్మ అనగా సర్వమును ఈశావాస్యమే గదా. దాసుగను సందేహము తీరినది. సాయిబాబా వాక్కు సత్యమైనది. ఇది అత్యద్భుత బోధనా విధానము. సందేహములు తీర్చుకున్నటకు ఎవరినో ఆశ్రయించనవసరము లేదు. ఆలోచింపుము, అనుభవము నుండి సారమును గ్రహింపుము. నీవే నీ సందేహములను నివృత్తి చేసుకునగలవు. అంతటి సమర్థత లేనివాడవైనచో అప్పుడు గురువే మరియొక విధానములో సమస్యలను పరిష్కరించును. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకు జై. కష్టమునకు కూలి. ఒకసారి రాధాకృష్ణమాయి మలేరియా జ్వరముతో బాధపడసాగినది. ఆమెకు స్వస్థత చేకూర్చదలిచిన బాబా ఒకనాటి మిట్ట మధ్యాహ్నపు వేళ ఆమె ఇంటివద్దకు వచ్చి ఒక నిచ్చెనను తిండు అనెను. అచటివారిలో ఒకరెవరో పరిగెత్తుకునిపోయి నిచ్చెనను తెచ్చిరి. బాబా ఆ నిచ్చెన ద్వారా వామన్ గోండ్కర్ ఇంటి కప్పు పైకెక్కి అటునుండి రాధాకృష్ణమాయి ఇంటి పైకప్పును దాటి మరొక వైపుగా దిగెను. నిచ్చెన తెచ్చిన వారికి 2 రూపాయలు కూలీగా ఇచ్చెను. అది చూచి ఇంకొకరు నిచ్చెన తెచ్చినందులకే 2 రూపాయలా అని అడుగగా బాబా తన సహజ సుందర మందహాసముతో ఒకరి కష్టమును ఇంకొకరు ఉంచుకొనరాదు. కూలీనియ్యవలసినప్పుడు ధారాళముగాను ఉదారముగాను ఇయ్యవలనేగాని లోభపడరాదు. అప్పుడే పనివాడును యజమానియు సుఖశాంతులతో ఉందురు. పనివానికిని పని చేయించుకునువానికిని నడుమ మనస్పరలుండవు అని చెప్పినారు. బాబా వాక్యములలో లౌకిక వ్యవహారమునకు చెందిన ఈ ఒక్క వాక్యమును పాటించినను ప్రపంచమెంతు ప్రశాంతముగా బ్రతుకునో వేరుగా చెప్పనక్కరలేదుగదా. సాయి శరణం. అనంతరావు పాఠాంకర్ అను ఒక ఆయన పూనా నుండి సిరిడీ వచ్చి సాయిబాబాను దర్శించి ఇట్లు ప్రార్థించెను. బాబా, నేను వేదశాస్త్ర పురాణ ఉపనిషదులు అనేకము చదివియున్నాను. కాని శాంతిలేదు. నీవు నీ చమత్కారపు మాటల వలనను దయాసంభరిత దృక్కుల చేటను ప్రశాంతత ఇత్తివని వినివచ్చితిని. దయజూడుము. అందుకు బాబా, నాయనా, పుస్తక జ్ఞానము వ్యర్థమని తెలుసుకొంటివిగదా. ఇక నేను చెప్పునది వినుము. పూర్వం ఒక వర్తకుడు నీవలేనే అశాంతచిత్తముతో నిచ్చటకు వచ్చెను. అతని ముందర ఒక ఆడగుర్రము లద్దెవేసినది. అది 9 ఉండలుగా పడినది. వర్తకుడు దానిని తన పంజెచెంగులోనికి ఎత్తుకొనెను. అతని మనసు వాంఛితముపై కేంద్రీకృతమయ్యెను. ఇంతకన్నా ఏమి చెప్పమందువు అని బోధించిరి. బాబా చెప్పిన మాటలలోని అంతరార్థము పాఠాంకరునకు తట్టలేదు. ఆ విషయమై పాఠాంకర్ దాదా కేల్కర్తో సంప్రదించగా కేల్కరు ఆడగుర్రమనగా దైవానుగ్రహము, లద్దె అనగా భక్తి, 9 ఉండలనగా భక్తి యొక్క 9 పద్ధతులు, శ్రవణము అంటే వినుట, కీర్తనము అంటే స్తుతించుట, స్మరణము, పాదసేవనము, పూజ, నమస్కరించుట, దాసోహమనుట, సఖ్యము, ఆత్మనివేదనము అను 9 విధముల భక్తియే లద్దె యొక్క 9 ఉండలు. వీనిలో ఏదైనా ఒక మార్గమునందు విశ్వాసముంచి నడుచుకోమనియే బాబా సలహాయయ్యుండను అని కేల్కరు చెప్పినాడు. ఆ తదుపరి దినమున పాఠంకర్ బాబా దర్శనముకై మసీదుకేగగా బాబా అతనిని గుర్రపు లద్దె 9 ఉండలను సేకరించితివా అని ప్రశ్నించిరి. పాఠంకర్ తాను నిస్సహాయుడననియూ సాయి ఆశీర్వాదమే సకలమునూ సమకూర్చగలదనియూ ప్రార్థింపగా బాబా అతనిని దీవించినారు. ఇచ్చట కొందరికొక సందేహము కలగవచ్చును. నవవిధ భక్తి గూర్చి బాబా ముందుగానే చెప్పియుండవచ్చునుగదా, గుర్రపు లద్దెలని గూఢముగా మాట్లాడనేలా యని. అది గూఢభాషణము కాదు. పాఠంకర్ తొలుతనే బాబా వద్ద నీ చమత్కారపు మాటలతో అని అనియుండడం చేతనే శ్రీసాయి అసలు సంగతిని చమత్కారంగా చెప్పినారు. విహెచ్ ఠాకూర్. ఆనాటికి రెవెన్యూ శాఖలో గుమాస్తాగా ఉండిన విహెచ్ ఠాకూర్ అను ఆయన ఒక సర్వే పనిపై బెళగాం సమీపంలోని వడ్గాం పట్టణమునకెగెను. అచ్చట వారు అప్పాయ్ అనే కన్నడ యోగిని దర్శించిరి. ఆ యోగి ఆయనకు నిశ్చలదాసు రచించిన విచారసాగరము అను గ్రంథమునిచ్చి, దీనిని చదువుము. అట్లు చేసినచో నీ కోరికలు తీరును.
ఉద్యోగరీత్యా నువ్వు ఉత్తర దిక్కునకు పోయినప్పుడు అచ్చట ఒక గొప్ప యోగిపుంగవుడిని దర్శించెదవు. వారు నీ భవిష్యత్తును తీర్చిదిద్దెదరు అని చెప్పెను. కొన్నాళ్ల పిద్దప ఠాకూరునకు జామ్నేరుకు బదిలీ అయ్యెను. జామ్నేరుకు పోవుదారిలో నానేఘాట్ లోయను దాటిపోవలసి ఉండెను. దానిని దాటుతకు ఎనుబోతుమీద పోవలసే తప్ప మరొక మార్గం లేదు. తప్పనిసరిగా ఠాకూర్ అట్లే చేసెను. పిదప కళ్యాణ్కు బదిలీ అయ్యెను. అచ్చట నానాసాహెబ్ చాందోర్కర్తో పరిచయమగుట, ఆయన నుండి సాయిబాబా గురించి వినుట జరిగెను. ఠాకూర్ సిరిడీ చేరి సాయిబాబాను దర్శించెను. సాయి చరణములకు ప్రణామాలు ఆచరించెను. అంతట ఠాకూర్ను చూచుతూ, బాబా, ఇచ్చటి మార్గం అప్పా బోధించిన నీతులవలే నానేఘాట్లో ఎనుబోతుమీర సవారీ వలె సులభమైనది కాదు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించుటకు అవిశ్రాంతమైన కృషి చెయ్యవలసి ఉండను అనిరి. ఠాకూర్ త్రుళ్ళిపడినాడు. తన ఒక్కనికి మాత్రమే తెలిసిన ఈ రహస్యాలను బాబా చెప్పుటతో సాయి సర్వజ్ఞులని ఠాకూరునకు అర్థమైపోయింది. మరింత వినమ్రుడై బాబా పాదములకై పడి ఉత్తమగతులకై ప్రార్థింపగా బాబా మనసు ద్రవించినది. అప్పా ఇచ్చిన పుస్తకమును చదివినాగాని ప్రయోజనము లేదు, ఆచరించవలను అనుచూ బాబా అతనికి ఆ విషయ ఆచరణ విధానమును అనుగ్రహించిరి. ఒకనాడు పంఢరిపురం నుండి ఒక ప్లీడరు వచ్చెను. బాబాకు నమస్కరించి దక్షిణ సమర్పించి ఒక మూల కూర్చొని ఉండెను. అప్పుడు శ్రీసాయిబాబా అతని వంకకు తిరిగి, ప్రజలంత టక్కరులు ఎదుటబడినప్పుడు పాదాభివందనములు చేసెదరు, చాటున మాత్రం తూలనాడెదరు అని అనిరి. ఆ మాటలేమిటో ఎవరికినీ అర్థం కాలేదుగాని పంఢరిపురం నుండి వచ్చిన ప్లీడరుకు మాత్రం చురుక్కునమన్నది. ఆ పిదప ఆ ప్లీడరు కాకాసాహెబ్ దీక్షిత్తో మాట్లాడుచూ, చాలా నాళ్ల క్రితం మా పంఢరిపురం సబ్జడ్జియాగు నూల్కర్ ఆరోగ్యం కోసం సిరిడీ వచ్చి ముకాం చేసి బాబాను ఆశ్రయించెను. ఆరోగ్యం కావాలంటే వైద్యం చేయించుకోవాలని, బాబాలకు ఊదీ ప్రసాదాలకు సమకూరునాయా అని మా బార్ రూంలో కొందరు ప్లీడర్లము చర్చించుకున్నాము. అప్పుడు బాబాను నిందించుట జరిగింది. అందులో నాకు కూడా కొంత వాటా ఉన్నది అని చెప్పినాడు. చూచితిరా, ఎప్పుడో జరిగిపోయిన విషయము, పైగా సిరిడీకి 300 మైళ్ల దూరంలోయున్న పంఢరిపురంలోని ప్లీడర్ల విశ్రాంతి గదిలో జరిగిన సంఘటనను గుర్తుచేసి బాబా ఆ ప్లీడరునకు ఎట్లు నీటిని చెప్పినారో, ఎన్నడనూ ఎవరినీ నిందించరాదు, ఎవరి విశ్వాసమును తూలనాడరాదు. నేడు మనం ఎవరిని కాదందుమో రేపు వారినే ఆశ్రయించవలసి రావచ్చును. అటి అవసరములే లేకున్నను పరనింద మహాపాతకము గదా. ఈ విషయమును భక్తులందరికినూ ఎరుకపరచుటకే బాబా ఆ ప్లీడరునకు ఆ శటగోపం పెట్టినారు. సర్వసమర్థులైన బాబా మనలను ఎప్పటికప్పుడు దోషమార్గములనుడు తప్పించదగాక. మిరీకర్ పాము. కోపర్గావ్కు బాలాసాహెబ్ మిరీకర్ మామ్లత్దారుగానున్న రోజులలో ఒకనాడపడు చితలీ గ్రామ పర్యటనకు పోవుచూ బాబా యాశీస్పులకే వచ్చెను. బాబాయ్ అతనిని దీవించి, నీకు పొడుగాటి బాబా తెలియునా అనగా, సర్పము అని ఎడమచేతిని మూసి దానిని కుడిచేతి వద్దకు తెచ్చి పాము పడగవలే ఆడించుచూ, అది చాలా భయంకరమైనది, కాని ద్వారకామాయి బిడ్డలనేమి చేయగలదు, ద్వారకామాయి కాపాడుచుండగా ఆ సర్పమేమి చేయగలదులే అనిరి. దీని భావం ఎవరికినీ బోధపడలేదు. పిదప బాబా అనుమతిపై మిరీకరు శ్యామాను తోడు తీసుకుని చితలీ వెళ్లెను. చితలీ చేరుసరికి రాత్రి 9 గంటలైనది. అచ్చటవారిరువురునూ ఆంజనేయస్వామి గుడిలో బస చేసిరి. చాపపై కూర్చుని మిరీకర్ వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన అంగవస్త్రముపై ఒక సర్పముండెను. అది బుసకొట్టుచూ కదులుచుండెను. దానినెవ్వరునూ గమనించలేదుగాని దాని బుస వినిన నౌకరు పెద్ద లాంతరును తెచ్చి చూచి, పాము పాము అని అర్చెను. మిరీకర్ భయపడసాగెను. అందరునూ కట్టెలందుకొనిరి. బాబా చెప్పినట్లుగా ద్వారకామాయి ఆశీస్సులనందుకుని వచ్చుట చేత కాబోలు ఆ పాము మెల్లగా క్రిందికి దిగిపోయినది. వెంటనే అచ్చటివారు ఆ పామును చంపివేసిరి. కలుగబోవు హానిని ముందుగానే సూచించి శ్యామోను తోడిచ్చి పంపి కాపాడుటచే మిరీకర్నకు బాబా పట్లగల భక్తి ద్విగుణీకృతమైనది. పాముగండము తప్పించుట. బాపూసాహెబ్ బుట్టి సిరిడీలో యుండిన రోజులలో ఒకనాడు డేంగ్లే అయిన పెద్ద జ్యోతిష్కుడు ఆయనతో, ఈ దినము నీకు చెడ్డది, ప్రాణహాని కలదు అని చెప్పెను. అది విని బాపూసాహెబ్ భయపడసాగెను. అయినను యథాప్రకారము మసీదునకు రాగా బాబా చిరునవ్వుతో పలకరించుచూ, డేంగ్లే ఏమనినాడు, నేడు నీకు మరణమనియే గదా, భయపడకుము, మృత్యువెట్లు చంపునో చూచెదములెమ్మని వానితో చెప్పుము అని ధైర్యమిచ్చినారు. ఆ సాయంత్రము బుట్టి మరుగునకు పోగా అక్కడ ఒక పెద్ద సర్పము కనబడెను. నౌకరు దానిని రాతితో కొట్టబోగా పెద్ద కర్రము తెమ్మని అతనిని పంపివేచెను. అతడు కర్ర తెచ్చులోపలనే ఆ పాము ఎట్టి ఆపదయూనూ కలిగించుకుండగా ఎటో పారిపోయినది. బాబా ఇచ్చిన అభయం స్మృతియందు మిదిలి బుట్టి భక్తిపరవశుడైనాడు. పాముకాటు నుండి శ్యామాను రక్షించుట. ఒకనాడు శ్యామాను ఒక భయంకర విషసర్పము కాటువేసినది. ఆ విషం అతనిని శరీరంలోనికి చాలా వేగంగా వ్యాపించసాగినది. సిరిడిలోని విఠోబా ఆలయం పాముకాటులను బాగుచేయటలో పేరు పొంది ఉన్నది. మిత్రులు శ్యామానచ్చడుకు తీసుకుని పోవుదలిచిరి. కాని శ్యామా తనకు సాయిబాబాయే విఠోబా అని నమ్మినవాడుగుడచే సరాసరి బాబా వద్దకు పరిగెడెను. అతన్ని చూడగానే బాబా ఈసడించుకొనిచూ కోపంతో, ఓ పిరికి పురోహితులా, ఎక్కవద్దు, నీవెక్కినచూ ఏమోగున్నో చూడుము, పొమ్ము పొమ్ము, దిగువకు పొమ్ము అని గదమసాగిరి. ఆయన కోపమును చూసి శ్యామ ఢీలా పడిపోయినాడు. తన దైవమైన బాబాయే తన్నట్లు తరిమివేసినచో తానింకెక్కడికి పోగలడు? ప్రాణంపై ఆశ వదులుకొని అచ్చటనే చతికెలబడినాడు. కొన్ని క్షణాల్లోనే బాబా మామూలు స్థితికి వచ్చినారు. వెంటనే శ్యామ వద్దకు పోయి కూర్చుని, శ్యామా, భయపడకుము, ఈ దయార్ద్ర ఫకీరు నిన్ను రక్షించును, ఇంటికి వెళ్లి నిశ్చింతగా కూర్చుండుము, బయటకు పోవద్దు, నా యందు విశ్వాసముంచుము అని ఓదార్చి ధైర్యం చెప్పి ఇంటికి పంపివేసినారు. వెనువెంటనే తాత్యా పటేల్ను, కాకాసాహెబ్ దీక్షిత్ను పిలిచి, కావలసినవి తినవచ్చును, ఇల్లు వదిలి బయటకు రాకూడదు, ఇల్లు లోపల తిరగవచ్చును, నిద్రపోరాదు, అతనికి ప్రమాదం లేదు అని చెప్పి శ్యామాకు తోడుగా ఉండుమనిరి. బాబా పలుకులు సత్యమాయే. కొన్ని గంటల్లోనే శ్యామ కోలుకున్నాడు. అయినచో ముందుగా శ్యామాపై ఏల కోపించవలెనని కొందరు అనుకునవచ్చును. నిజానికి బాబా కోపంగా పలికినది శ్యామానుద్దేశించి కాదు, ఆ విషసర్పమును గురించి మాత్రమే. విషం ఎక్కరాదనియూ దిగిపోవాలనియూ ఆజ్ఞాపించిరి.
అవతారపురుషులైన సాయికి అందరు మంత్రగాళ్లవలే మంత్రజలంతోగాని బియ్యం మొదలగు వానిలోగాని పనిలేదు. వారి మాటయే మంత్రమును ఆజ్ఞను కూడా. సర్పం బారి నుండి శక్కర్ను కాపాడుట. ఒకనాటి అర్ధరాత్రి తన యాజ్ఞపై తనతోబాటే చావడిలో పండుకునుచున్న శక్కర్ను తొందరపెడుచూ, ఓయి అమీర్ శక్కర్, త్వరగా లేవోయి, ఏదో దుష్టప్రాణి నా పక్కవైపు వస్తున్నది, చూడుము చూడుము అని శ్రీబాబా కేకలు వేయసాగారు. ఆ అరుపులకు నిద్రలేచిన శక్కర్ లాంతరును హెచ్చించి బాబా తమ శయ్యపై నిశ్చింతగా పండుకునియే అరుస్తున్నారు. ఆ పరిసరాల్లో ఏ ప్రమాదమును కూడా అగుపించలేదు. దాంతో బాబాకేదియో పీడకల వచ్చియుండులెమ్మనుకొని శక్కర్ తన శయ్యవద్దకు పోగా తన శయ్యవద్దనే ఒక నల్ల త్రాచు లాంతరు వెలుగులో నిగనిగలాడుచూ కనిపించినది. శక్కర్ కెవ్వుమన్నాడు. జనం ప్రోగడిరి. పాము పారిపోయినది. బాబా మాత్రమే నిశ్చింతగా పరుచుకొనియున్నారు. అనగా బాబా కేకలు వేయినచో శక్కర్ లేవడు, పాము కాటు వేసియే తీరేడది. తమ నిద్రావస్థలో సైతం భక్తుల ఆపదలను గుర్తించి హెచ్చరించు శ్రీ సాయి సదా మనల్ని సంరక్షించుగాక. ఇట్టి శ్రీబాబా మహిమలను చదివినను విన్నను వారిపై విశ్వాసం కలిగి తీరును. దాసులకు దాంభికం తగదు. మరాఠాదేశంలోని హరిదాసులు మన ఆంధ్రరాష్ట్రీయులవల్లేగాక దాబుగానుండు నిలువు అంగరక్షాలను, పొడవైన కోటును, లోపల చొక్క, పైన ఉత్తరీయము, ధోవతీయులను ధరిస్తారు. అంతేకాక తలపైన పాగాముగాని, పేట అనబడు మహారాష్ట్రం వారి ఎర్రని టోపీనిగాని పెట్టుకుందురు. ఒకనాడు దాసుగను పై విధంగానే తయారయ్యి సిరిడిలో హరికథ చెప్ప సిద్ధమైనాడు. ముందుగా బాబా అనుమతికైపోగా బాబా వాణ్ణి చూచి నవ్వుచూ, పెళ్లికొడుకు వలె ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడికి పోవుచున్నావు అని అడిగినారు. అందుకు దాసుగను హరికథ చెప్పబోవుచున్నానని వినయంగా బదిలిచ్చెను. దానిపై బాబా, మరి ఈ దుస్తులన్నీయూ ఎందులకు? ఆ కోటు, కండువా, టోపీ మొదలగువన్నీ నా ముందర ఎంటనే తీసి పారవేయుము. దైవతాస్తుత మతులను, వారి దాసులను శరీరంపై అవేవియూనూ వేసుకోరాదు. దాసులకు దాంభికం తగదు సుమా అనినారు. వెంటనే దాసుగను తన ఉపరిదుస్తులనెల్లా తీసి బాబాచరణంపై ఉంచెను. పిదప అతడెప్పుడూ నడుము మొదలు తలవరకును ఎట్టి దుస్తులను ధరించకుండగానే హరికథలను చెప్పేవాడు. చేత చిరుతలు, మెడలో పూలదండ. ఇట్లే శ్రీ సమర్థ సద్గురు సాయిబాబా యొక్క మరియొక 2 విశిష్ట బోధలను గురించి తెలుసుకొనదముగాక. ఒకానొక రామభక్తుడు ప్రతిదినమును బాబా సన్నిధియందు కూర్చుని విష్ణు సహస్రనామమును పఠించెడివాడు. అంతా మిథ్యయని ఎరిగి ఆధ్యాత్మ మార్గమున ప్రవేశించి కూడా అతగాడు తన పరాభేదము విడువలేకుండెను. అట్టి అతని మమతలను త్రుంచి సమతను బోధించుటకై బాబా తన బోధన ఈ విధముగా జరిపినారు. ఒకనాడు ఆ రామభక్తుని పరోక్షమునందు బాబా అతని విష్ణు సహస్రనామ గ్రంథమును తీసి శ్యామాకు బహూకరించినారు. అతనితో తగవు అగునని శ్యామా భయపడినను బాబా వినలేదు. మరికొంతసేపటిలోనే వచ్చిన రామభక్తుడు శ్యామా వద్ద తన పుస్తకమును చూచి తగువుకు దిగినాడు. నానా దుర్భాషణ నాడినాడు. అతని ఆవేశమొక స్థాయికి వచ్చువరకును ఆగి పిదప బాబా మెల్లగా ఇట్లు చెప్పినారు. ఓ ఈ రామభక్తుడా, కొంచెము ధనము వెచ్చించినచో ఇంకొక పుస్తకము వచ్చునుగాని మాటలతో మనస్సు గాయమైనచో ఆ మనిషి మరల మనతో స్నేహము చెయ్యడు సుమా. అయినను నీవా విష్ణు సహస్రం అనేక నాళ్లుగా చదువుచున్నావు. అది నీకు కంఠోపాఠముగా వచ్చునుగదా. ఇక పుస్తకముతో పనియేమి? దానిని మరియొకరు చదువుకొనుటకు నీకు ఆక్షేపణమేలా? ఓ అమాయకుడా, భక్తులకు కావలసినది అది నాది ఇది నాది ఎను మమత కాదు. సాటి మానవుల పట్లను సమస్త జీవరాశుల పట్లను సమత కావలెను. అంతా రామమయం, జగమంతా రామమయం అని వినలేదా? నీ గ్రంథమును నేనే ఉద్దేశ్యపూర్వకముగా తీసి శ్యామాకిచ్చినాను. నీ ఆవేశము అణచుకొనుము. బాబా బోధన వినికూడా ఆ భక్తుడు శాంతి లభింపక, బాబా మీరు నాకు చెప్పిన రీతిగా శ్యామాకు ఏల చెప్పరు? అతని వస్తువు నేను అంటినచో అతడు ఊరుకొననా? అతని వద్దనున్న గ్రంథములను నాకిచ్చునా అని అడిగినాడు. సాయి శిక్షణలోని వాడగు శ్యామ ఆ భక్తుని మాట పూర్తయినదే తడవుగా, తప్పక ఇచ్చెదను. నీకే గ్రంథములు కావలెనో తీసుకొని పొమ్ము అనెను. భక్తుడు కంగు తినినాడు. బాబా తమ సహజసుందర మందస్మితములో భక్తుణ్ణి జూచుచూ, వింటివిగా శ్యామ చెప్పినది? నీవు కూడా శ్యామావలనుండుటకు యత్నించుము. గుర్తుంచుకొనుము, మమత ఇహమందు బంధించును, సమత పరమునకు పైడిబాటలు వేయును అని బోధించిరి. పరులను నిందించరాదు. ఒకనాడొక భక్తుడు సాటి భక్తునిపై ధ్వజమెత్తి అతని మంచిని విడిచి చెడును మాత్రమే ప్రకటింపసాగినాడు. పలు రకములుగా దూషించినాడు. నిజమునకు బాబాకు అట్టి నిందలు సరిపడవు. నిందించుట యనున్నది శుభ్రం చెయ్యు పద్ధతులలో ఒకటి అని వారి నమ్మకము. ఉదాహరణకు మలినమును పోగొట్టుకొనుటకు సబ్బు, నీరు, మన్ను, పీచు వంటి అనేక మార్గములు కలవు. కాని పరులను నిందించువాని మార్గమే వేరు. వాడు అవతలి వ్యక్తి మలినములను తన నాలుకతో శుభ్రపరుచుచుండనని బాబా చెప్పిడివారు. కావున తిట్లు తిన్నవారు తిట్టినవారికి కృతజ్ఞత చెప్పవలెనట కూడా. ఎంత చిత్రము! ఆ ఉదయం అట్లు బాబా దర్బారందు కలహమైన పిదప మధ్యాహ్నం వేళ బాబాయు నిందించినవాడును ఏకాంతమందుండిరి. అప్పుడు బాబా అతనికొక పందిని చూపించి, శుద్ధమైన పదార్థములను విడచి ఆ పంది అశుద్ధమును ఎంత రుచిగా తినుచున్నదో చూచితివా? నీవునూ అట్లే నీ సాటివానిలోని శుద్ధగుణములను విడచి వాని అశుద్ధమునే నోటవేసుకొనుచున్నావు. పవిత్రమైన మానవజన్మనెత్తి పందివలె ప్రవర్తించుట తగునా అని సున్నితముగా మందలించుటతో ఆ నోటి దురుసువానికి జ్ఞానోదయమైనది. ఉల్లిపాయ. యోగవాసిష్ఠ, పాతంజల్యాది మహాగ్రంథములనెన్నంటినో చదివియు యోగ సాధనమందు సఫలీకృతుడు కాలేకపోవుచున్న ఒకానొక యోగి శ్రీ సాయిబాబా యొక్క కీర్తిని గురించి విని షిరిడీ చేరినాడు. బాబా సహాయముచే ఎట్లైననూ యోగ సాధన చేసి తీరవలనని అతని కోరిక. అతడు మసీదు చేరుసరికి బాబా పచ్చి ఉల్లిని నంజుకొనుచు రొట్టెను తినుచున్నారు. అది చూడగానే అతడు వ్యగ్రుడైనాడు.
ఔరా, రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లితో తినువాడు నాకేమి సాధనను నేర్పగలడు అని అనుకున్నాడు. అవతలివారి మనస్సులోని మాటను ఇట్టే పసిగట్టగల బాబా ఆ యోగియందలి ఆలోచనకు పక్కున నవ్వుకొని ప్రక్కనే ఉన్న నానాసాహెబ్ చాందోర్కర్ను జూచి, నానా, ఎవరికైతే ఉల్లిని తిని జీర్ణించుకొను శక్తిగలదో వారు మాత్రమే దానిని తినవలనయ్యా అనివారు. ఆ మాటలతో యోగి త్రుళ్ళిపడినాడు. తన అంతరంగ మథనమునప్పటికప్పుడే గ్రహించిన బాబా శక్తికి ఆశ్చర్యపోయాడు. కాని ఎంతైననూ ఉల్లిపాయ నిషిద్ధాహారమే కదా, అది కుళ్ళిపోయిన లేడి మాంసముతో సమానమనియూ కామప్రేరకమనియూ సాధువులకు సాధకులకు అభోజ్యమనియూ అతడు ఎన్నో గ్రంథములలో చదువుకొని ఉన్నాడు. అందుచేత అతని హృదయం బాబాయందు తడబడసాగినది. గురుకుల చంద్రశేఖరులైన బాబా యోగి యొక్క ఆరాటము గమనించి మరింత ఎందముగా నవ్వుచూ, నానా, తినకూడనిదేమిటి, తినవలసినదేమిటి, తినబడినది ఏమిటి, తిన్నవారెవరు, అంతా మాయయే కదా అనుచు అంతవరకునూ తాను కొంచెం కొంచెముగా కొరికి నమిలి తినిన ఉల్లిని ఉల్లిపాయ పళముగా తమ నోటి నుండి వెలకితీసి గాలిలో ఎగురవేసుచూ ఆడసాగినారు. అది చూచి క్షణం వరకును ఆ యోగికి నోట మాట రాలేదు. పిమ్మట బాబా పాదములపై బడి కన్నీటతో వారి పాదములను కడిగినాడు. తన అసక్తతను తెలుపుకొన్నాడు. బాబా అభయమిచ్చినారు, ఆశీర్వదించినారు. ఊదీ ప్రసాదమును గ్రహించి, అబ్బాయి, చిత్తవృత్తులను నిరోధించుటయే యోగం, ముందుగా అందులకు కృషి చేయుము అని కొన్ని మెలకువలను చెప్పి ప్రోత్సహించి పంపినారు. అన్నాసాహెబ్ దాభోల్కర్ ఉరఫ్ హేమాద్ పంత్ శ్రీ సాయిబాబాను సేవించియూ వారి మహిమలను ప్రత్యక్షముగా చూచియూ సాత్వికముగా స్పందించియూ శ్రీ సాయిబాబా జీవిత విశేషములను శ్రీ సాయి సచ్చరిత్రము అను పేర మహారాష్ట్ర భాషలో విరచించిన పుణ్యమూర్తియూ భక్త వరిష్ఠుడునూ అయిన అన్నాసాహెబ్ దాభోల్కర్ ఉరఫ్ హేమాద్ పంత్ యొక్క కొన్ని అనుభవములను శ్రీ సాయిబాబా చమత్కారములను మననము చేసుకొనెదముగాక. బాంద్రాలో రెసిడెంట్ మెజిస్ట్రేటుగా ఉన్న అన్నాసాహెబ్ దాభోల్కర్ అనునతడు 1910 సంవత్సరములో శ్రీ సాయిబాబా దర్శనార్థమై షిరిడీ వచ్చుట జరిగినది. ప్రథమ దర్శనమందే బాబా దాభోల్కర్ను విపరీతముగా ఆకర్షించినారు. అతనికే కాదు, సాయిబాబాను దర్శించిన ప్రతివారికినీ ఇట్టి అనుభూతి తప్పక కలుగును. బాబా దర్శనం వలన మనలోని ఆలోచనలు మారిపోవును, పూర్వ దుష్కర్మల బలం తగ్గిపోవును, క్రమక్రమంగా ప్రపంచమందు విరక్తి కలుగును. దాభోల్కర్ మాటల్లో చెప్పాలనంటే, సాయిబాబాను చూచినంత మాత్రమేనే నీ ప్రపంచమంతయును సాయిబాబా రూపం వహించెను. బాబా దర్శన మహాత్మ్యమునకు ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఇంకేమి కావలను? ఈ దాభోల్కరునే బాబా హేమాద్ పంత్ అని పిలిచెడివారు. అంతటితో దాభోల్కర్ ఆ పేరుతోనే సాయిభక్త ప్రపంచమున సుప్రసిద్ధుడైనాడు. బాబా సర్వజ్ఞత, శ్రీ సాయిబాబా యొక్క లీలలు, చమత్కారములు, మహిమలు ఒకటేమిటి, ప్రతి ఒక్కటియునూ హేమాద్ పంతును అమిత ఆశ్చర్యములో ముంచివేసడివి. అతడు షిరిడీ చేరిన రోజునే సాటేవాడాలో బాబా సాహెబ్ బాటేతో గురువును గురించి తీవ్ర చర్చ జరిగింది. అంతలో మధ్యాహ్న హారతి వేళయగుటచే ఆ చర్చను అక్కడకు ఆపి ఇరువురూనూ ద్వారకామాయి మసీదుకు చేరినారు. వారిని చూడగానే బాబా చిరునవ్వు నవ్వి, ఏమో ఈ భాటే, ఈ హేమాద్ పంత్ ఏమిటి వాదిస్తున్నాడు అని ప్రశ్నించిరి. ఆ ప్రశ్నతో హేమాద్ పంత్ మిక్కిలి ఆశ్చర్యపోయాడు. మసీదుకు దూరంగా ఉన్న సాటేవాడాలో వాదోపవాదములు జరిగినట్లు బాబా ఎట్లు కనిపెట్టగలిగిను? కాలం, దూరం, వేగములతో నిమిత్తం లేకుండా ఎవరైతే సంగతుల నెరుగగమరో వారు సర్వజ్ఞులు. ఈ సంఘటనతో శ్రీ సాయిబాబా నిస్సందేహంగా సర్వజ్ఞులే అనుభావం హేమాద్ పంత్ హృదయంలో పాతుకునిపోయింది. బాబా గోధుమలను విసరుట. ఒకనాటి ఉదయమునే హేమాద్ పంత్ సాయి దర్శనార్థమై మసీదుకు పోవుసరికి బాబా తిరగలితో గోధుమలను పిండి విసరుచూ కనుపడినారు. హేమాద్ పంత్ నివ్వెరపోయాడు. భిక్షాన్నముతో జీవించు సాయికి, వంటతో నిమిత్తం లేని సాయికి గోధుమ పిండి విసరవలసిన అవసరమేమియో అర్థం కాలేదు. అంతలోనే కొందరు మహిళలు అచటకు వచ్చి బాబాను తిరుగల్లి తన్ను తప్పించినారు. శ్రీ సాయిలీలలను పల్లెపదములుగా పాడుతూ ఆ గోధుమలను విసిరిపెట్టినారు. తుదిగా బాబా, తల్లులారా, ఆ పిండిని తీసుకునిపోయి ఈ గ్రామపు సరిహద్దులందు చల్లిరండు అని ఆజ్ఞాపించినారు. హేమాద్ పంతునకు ఇదింకొక అబ్బురముగా తోచినది. అంత పిండిని పట్టుకునిపోయి ఊరి చివర్లందు పారబోయుటయేమియో అర్థంకాక స్థానికులను విచారణ చేయగా, అయ్యా, ప్రస్తుతం షిరిడీలో కలరా వ్యాపించియున్నది. ఆ వ్యాధిని తొలగించుటకే బాబా ఇట్లు గోధుమ పిండిని ఊరి చివర జల్లించును అని చెప్పిరి. కలరాకునూ గోధుమ పిండికునూ సంబంధమేమిటో హేమాద్ పంతునకు బోధపడలేదుగాని బాబా సర్వజ్ఞులేగాక విచిత్రమైన తాత్వికులుగా కూడా అతనికి తోచినారు. ఈ తిరగలి విసరుటను గురించి హేమాద్ పంత్ వ్రాసిన ఒక చిన్న కథను తెలుసుకొనెదముగాక. తిరగలి, కబీరు, గురువు. సంత్ కబీరు అతని గురువు ఎటో పోతుండగా ఒక స్త్రీ తిరగలిలో ధాన్యమును పోసి విసరుచూ కనపడినది. అది చూడగానే కబీరు నిట్టూర్చి, గురుదేవా, కాలమును స్త్రీచేత విసరబడుచున్న ప్రపంచమును తిరగలిలో నేను కూడా ఆ ధాన్యము వలె పిండైపోదునుగదా అని బాధపడినాడు. అందులకు అతని గురువు నవ్వి, భయపడకు, పిండిని గట్టిగా పట్టుకొనుము, నీవు రక్షింపబడదవు అని ఓదార్చినారట. అందుచేత గురువే సర్వరక్షకుడని గుర్తించి మనమెల్లరమునూ మన సద్గురుడగు శ్రీ సాయినాథుని సత్కృపకు పాత్రులమయ్యదముగాక. 3వ రోజు పారాయణము సమాప్తము.